నమస్తే, వెల్కమ్ టు లియో. నారా లోకేష్ అనగానే గుర్తొచ్చేది యువగలం. అయితే దాదాపు 125 రోజుల పాటు ఎండనక వాననక లేక యువగలం పాదయాత్ర ఇప్పుడు 164 సీట్లకి ఎంత కీలకో అందరికీ తెలిసిందే. అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ అర్స్మల్ శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. యువగలం పాదయాత్రను మనం ఎలా చూడాలి? ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా రాక్షస పరిపాలన జరుగుతున్నటువంటి సమయంలో కనీసం ఇంటి నుంచి బయటికి రానటువంటి సిచ్యువేషన్లో టీడీపీ క్యాడర్ కూడా ఏదైతే బాబు గారి అరెస్ట్ సంబంధించినప్పుడు కూడా చూసుకుంటే దాదాపు ప్రతి ఒక్కరు ఇంటికి పరిమితమైన సమయం. అయితే అరెస్ట్ కన్నా ముందు స్టార్ట్ అయిన యువగలంలో ప్రతి కార్నర్ మీటింగ్లో ప్రతి ఒక్కరికి ప్రశ్నించేటువంటి ఒక మళ్ళీ ఆ గుణాన్ని రేకెత్తించింది ఖచ్చితంగా నారా లోకేష్ గారు. నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి ఒక 24 ఏదైతే ఫలితాలు ఉన్నాయో 164 సీట్లు, దీంట్లో ఎంతవరకు కీలకం యువగలం అంటే ఏం చెప్తారు? మీకు నారా లోకేష్ గారు అంటే యువగలం గుర్తొచ్చింది అన్నారు కదా, నాకైతే గాయపడిన సింహం గుర్తుకొస్తుంది అని పేరు తలుచుకుంటే. ఎందుకంటే పల్నాడులో రమ్య అనేటువంటి ఒక యువతిని ఒక అమ్మాయిని పీక్ కోసి చంపేస్తే అక్కడ అండగా నిలబడిన లోకేష్ గుర్తుకొస్తుంటాడు. అతను అడుగడుగున అడ్డుకుంటే కూడా ఒక ఫెరోషియస్గా అతను తిరగబడిన విధానం గుర్తుకొస్తుందండి. ఇప్పుడు తిరుపతి ఎస్పీగా వెళ్ళాడు కదా హర్షవర్ధన్ రాజు అని, అతనే అడ్డుకున్నాడు లోకేష్ గారిని. ఇలాగా 1-2 కాదండి. తిరుపతిలో చిత్తూరు జిల్లాలో ఒక చిన్నపిల్లోడు ఆటో మీద తిప్పుతుంటే వాళ్ళ కుటుంబం పోషణ కోసం చిన్నపిల్లోడు, స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లోడు, సోషల్ మీడియాలో చూసి స్పందించి వాడికి సాయం అందించిన లోకేష్ గుర్తుకొస్తున్నాడు. ఇది ఒక అప్పటికప్పుడు రాదండి ఎవరికి కూడా. నాయకత్వ లక్షణాలు కానీ ఆ ఊపు కానీ హైప్ కానీ ప్రజల్లో నమ్మకం విశ్వాసం కూడా ఓవర్ నైట్ ఎవరికి రాదండి. చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, రామారావు గారు మనవడో, బాలకృష్ణ గారు మేనల్డ్ అయినంత మాత్రాన అలా చాలామంది ఉన్నారు. కానీ నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎమర్జ్ అయ్యాడంటే లీడర్గా, దాని వెనకాల అనేక కష్టాలు ఉన్నాయి. అతను బాల్యం అంతా కూడా వాళ్ళ నాన్నగారి బిజీలో కరిగిపోయిందండి. ఆ పిల్లోడు గారం చేస్తే మారం చేసి కూడా కనపడలేదు. వాళ్ళ నాన్నగారి దగ్గర మారం చేస్తారు కదా ఎవడన్నా, ఆ అనుభవం లేదు అతనికి. వాళ్ళ తల్లిగారి శిక్షణలో పెరిగాడు, బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేశాడు, గోల్డ్ స్పూన్. అతను ఏం లోటు అంటే ఒక విశ్వవిఖ్యాత నట సారము జగజ్జాత అలెగ్జాండర్ అన్నట్టుగా ఇంటి రామారావు గారు మనవడు. ఆత్మవిశ్వాసానికి ఐకాయనని చంద్రబాబు గారి కొడుకు, బాక్సాఫీస్ బొనాంజా పద్మభూషణ్ బాలకృష్ణ గారి అల్లుడు మేనల్లుడు. ఇవన్నీ క్యారెక్టర్ అతనికి వెనకాల దాపు. అలాంటి పిల్లోడు సాధారణంగా వీళ్ళు మాట్లాడే మాటలు ఈ నికృష్ట నీచమానవులందరూ కూడా అత్యంత జుగుప్సాకరంగా కించపరిస్తే, సభలో తల్లిని తండ్రిని స్వయంగా తననే వ్యక్తిగతంగా హననం చేస్తే, వ్యక్తిత్వాన్ని వెక్కిరిస్తే తట్టుకుని నిలబడుతూ ఉంటే లైన్ హార్టెడ్ అయి ఉండాలండి. సాధారణ గుండె అన్నట్లు తట్టుకోదు. అతను ఎంత దారుణంగా కించపరిచారు. అతను బాడీ షేమింగ్ చేశారు. ఆహారాన్ని, అతను తినే తిండిని, ఆహార్యాన్ని, అతని అవతారాన్ని అన్నిటిని చాలా దారుణంగా అవమానించారు. తనను తాను మార్చుకుని, రూపురేఖల లావణ్యాలు మార్చుకుని, భాష సరిచేసుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు అతను. ఒక ఘోర పరాభవం అనేటువంటిది పార్టీలోనే. పార్టీలో 300 మంది దాక్కున్నప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చెరుకో పక్క నుంచి యుద్ధం చేసుకుంటూ వచ్చారు. ఆ యుద్ధంలో సింహభాగం లోకేష్ గారు ముందున్నాడు. యువగళం పాదయాత్ర అనేటువంటిది బ్లడీ 2023 జనవరిలో స్టార్ట్ అయింది. బిఫోర్ దట్ ఈజ్ ఎ వారియర్, యోధుడు అంటారు చూసారా. ఒంటరి పోరాటం చేసాడు ఒకసారి అతను చూస్తే. జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరమైన పాలకుడు ఉన్నప్పుడు అరాచకం, అన్యాయం, దుర్మార్గం, విచ్చలవిడితనం, చట్ట రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు అన్ని ప్రతికూల పరిస్థితుల్లో అతను యుద్ధం చేసాడండి. కార్యకర్తలకు అండగా నిలబడ్డాడు. ఊచకోత కోసేస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబాలు దిక్కులేక చల్లా చెదిరైపోయి బేకబేకలు అయిపోతున్నప్పుడు వాళ్ళకి అండగా నిలబడ్డాడు.
నందం సుబ్బయ్య, లేకపోతే డాక్టర్ సుధాకర్ గారు, నాగమ్మ, అసలు ఒకళ్ళ ఇద్దరా? ఎలాంటి అరాచకాలండి! ఎంతటి నాయకుడిని అయినా సరే తీసుకెళ్ళి కొట్టి దారుణంగా హింసిస్తుంటే స్వయంగా అతని మీద మర్డర్ కేసులు పెట్టేస్తే అడుగున అడ్డంకులు, అడుగు తీసి అడిగిన గృహ నిర్బంధాలు విచ్చలవిడిగా సాగినాయండి. రవి అస్తమించిన సామ్రాజ్యం, బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కూడా ఇంత దుర్మార్గమైన దారుణ మారణకాండ మన దేశంలో లేదు. అప్పుడు ఏకఛత్రపాత్యంగా పరిపాలించిన రోజుల్లో కూడా అంతటి నిర్బంధం, అంతకు మించిన నిర్బంధం ఆంధ్రప్రదేశ్లో చూసాం 19 నుంచి 24 వరకు. అలాంటి పరిస్థితుల్లో తాను మార్చుకున్నాడు, యుద్ధం చేస్తున్నాడు. కానీ తనను ప్రజలకు పరిచయం చేయాలి, ప్రజల నుంచి తెలుసుకోవాలి. రాజకీయ నాయకుడు అంటే గోల్డ్ స్పూన్తో పుట్టేసి వాళ్ళు బాబు సీటు వాళ్ళు తీసేసుకుంటాం కాదండి. బాబు చచ్చిపోయాడు బాబు అంటే అడుక్కుని ఓసారి ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలు మీద పడి తినేయటం కాదు. తనను తాను నిరూపించుకుని, తనను తాను మలుచుకుని, కఠినమైన శిక్షణ, కఠోర శ్రమ, క్రమశిక్షణ, ఎక్కడా కూడా దారి తప్పకుండా తనను తాను ప్రజలకు పరిచయం చేసుకుని, ప్రజల నుంచి ప్రజల్ని తనకు పరిచయం చేసుకున్నాడు. దాని ఉద్దేశమే పాదయాత్ర. జగన్మోహన్ రెడ్డిలో వారానికి 3 రోజులు చేసి కాళ్ళు పిసిగించుకుంటూ ఇంట్లో కూర్చోలేదు. అతను మండు టెండలో చేశాడు. అసలు పాదయాత్ర ప్రారంభంగా వెళ్ళాను నేను. అవాళ 175 నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలని, ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని, ముఖ్య నాయకుల్ని అందరూ హాజరవ్వాలని పార్టీ సూచన చేసింది. 200 మంది రాలేదు, ఒక వంతే వచ్చారు. నేను వెళ్ళేవాడికి 8:30 అయింది. 8:30 దాటితే వెళ్ళిపోతాడు ఆయన, గుడికి వెళ్ళిపోతారు, బయలుదేరిపోతారు అంటే ఆ 8:30 లోపల వెళ్ళడానికి వెళ్ళేవాడికి అక్కడ పలచకుండా రాదు. బస్సు చేసిన చోట, ఆయన బస్సు అది పెట్టిన చోట ఆ గెస్ట్ హౌస్లో పలచగా ఉన్నారు. ఏంట్రాలో చిన్న చివుకు మంది, ఏంటి ఇలా ఉంది పార్టీ, ఎంత పెద్ద పార్టీ. అప్పటికి 70 లక్షల మంది కార్యకర్తలు, పార్టీ ఇన్ఛార్జీలు, అనేక సార్లు మంత్రి పదవులు చేసిన వాళ్ళు, 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు, ఎప్పుడు గెలిచినా కానీ ముందు లేనిలో కూర్చుని భోంచేసి వాళ్ళు అందరూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఏమైపోయారు. బాధ వచ్చింది నాకు. ఈ తండ్రి కొడుకులు ఇద్దరైనా కష్టపడాలి, వీళ్ళు కొట్టుకొస్తే తింటా కూర్చుంటారా అనిపించింది నాకు. నిజంగా పార్టీ మీద, నాయకుల మీద, కొంతమంది మీద అసహ్యం వేసింది. వాళ్ళ ఏదో కౌరులు చెప్పొచ్చు వాళ్ళు. నేను దగ్గర నుంచి చూశాను నేను. పాదయాత్ర మొదలైంది, మెల్లమెల్లగా జనం వచ్చి చేరటం మొదలెట్టారు. ప్రజలు వచ్చారు, కప్పిటేరు కుప్పాన్ని. ఎవడెటేపి వెళ్తున్నారు తెలకుండా అటు ఇటు బారులు పోలీసు వాళ్ళు చేతులు ఎత్తేసారు. అసలు కావాలని వదిలేశారు వాళ్ళు. వాహనాల రద్దీని క్రమబద్ధీకరించి కూడా వదిలిపడేశారు వాళ్ళు ఇష్టం అన్నట్టు. ఆ ఊళ్ళో సంబరం, ఒక జాతర జరుగుతుందేమో అనిపించింది నాకు. చిన్న అపశృతి తారక రత్న గారు, తర్వాత అది పెద్ద అపశృతిగా మారిపోయింది. చివుక్కుమని ఇలా జరిగింది. ఆయన పాదయాత్ర వాళ్ళ పూర్తి చేసిన మధ్యాహ్నం 3 గంటలకి ఒక సభ. వాళ్ళ ఎండ ఎలా ఉంది తెలుసండి, నడివేసవిలో ఎండలాగా ఉంది ఆ రోజు. మామూలుగా జనవరి నెలలో చలి పెడతా ఉండాలి, నీరెండ కింద ఉండాలి. ఆ ఎండ కూడా సుఖంగా ఉండాలి మనకి. సాధారణంగా అయితే పరిస్థితులు అయితే చాలా దారుణమైన ఎండ ఉంది వాళ్ళ. వేడి, ఉక్కపోత. హెరిటేజ్ ప్రోడక్ట్స్, మజ్జిగ, నీళ్ళ ప్యాకెట్లతోటి జనాలకి ఒకటి కావాల్సినట్టు 10 ఇచ్చారు. భలే ఆదుకున్నారు వాళ్ళు చూస్తుంటే. ఎవరికి కావాల్సినంత సేద తీరిపోయారు. భోజనాలు అనేక చోట్ల ఏర్పాటు చేశారు, బ్రహ్మాండంగా పెట్టారు. మేము హోటల్కి వెళ్ళాం. అందులోకి ఆ జనంలోకి ఏమి వెళ్ళి తింటాం లేని హోటల్లో కూర్చొని తిందామంటే వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళి తినండి అని చెప్పారు మా హోటల్ వాళ్ళు. మీరు నమ్ముతారా ఇది? హోటల్ వాళ్ళు ఏం చెప్పాడు సార్, బ్రహ్మాండమైన హోటల్ వాడు, ఆడు వ్యాపారం చూసుకోలేదే, మీరు పలా చోట భోజనం బాగా పెడతారండి, అక్కడ తినండి సార్ వెళ్ళి అని చెప్పారు. అంటే ఆ పాదయాత్రని లోకేష్ గారికి ఆహ్వానం పలికారు వాళ్ళు మనస్ఫూర్తిగా. వాళ్ళు ఒక జాతర సంబరం కింద ఉంది. మీరు ప్రత్యక్షంగా చూస్తే వాళ్ళది. ఇది అతిశయోక్తి కాదు. నాకు ఇప్పుడు ఏమో కలిసి రాదు వాళ్ళతో. వాళ్ళకి బాగా చెప్పినా ఎగిరి దించినా అంతే, ఎగిరి దించినా అంతే. ఇప్పుడు ఏమి ఉండదు ఎవరికన్నా. యాక్చువల్గా వాళ్ళ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎవడ పట్టించుకోండి మామూలుగా. ఏంటండి ఉన్న వాస్తవం ఏంటంటే, ప్రత్యక్షంగా మీరు చూశారు. వాళ్ళ మీటింగ్ కూడా బ్రహ్మాండంగా నిలబడ్డారు జనం అంతా. ఆ ఎండలో 3 గంటలు 3:30కి ఎండ ఎవరుంటాడండి, పారిపోతున్నారు ఎవరికాడు. ఒక చిన్న అపశృతి అచ్చెన్నాయుడు గారు గట్టిగా కోటింగ్ ఇచ్చాడు వాళ్ళకి, పోలీసు వాళ్ళకి. వాళ్ళ సాయంత్రం మాత్రం చాలామంది వేచి ఉన్నారు లోకేష్ గారు.
ఆయన కలవడానికి. కానీ నాకు ఒక అవకాశం వచ్చింది, మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చారు. చంద్రగాలి అయ్యన్ పాత్రుడు గారు అబ్బాయి విజయ్, నేను అక్కడ నిలబడి చూస్తున్నాను. మీరు అక్కడ ఉన్నారు రండి లోపలికి అని చెప్పి తీసుకెళ్ళాడు. మళ్ళీ ఈ లోపల నాకు బాబు లోపల నుంచి కవర్ వచ్చింది, వెళ్ళాను నేను బస్సులోకి. 10 నిమిషాలు అనుకున్నది, ఒక అరగంట కూర్చొని మాట్లాడాం. ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటి జనరల్గా ఇప్పుడు పార్టీ కూడా ఒక రకంగా చెప్తారు, మేము ఒక రకంగా చెప్తాం. అంతకాలం ఆల్ ది బెస్ట్ చెప్పి ఆయన కూడా చాలా మనసు విప్పి మాట్లాడాడు. ఈ రాబోయే రోజులు అతను ఎలా ఉంటాడు అనేటువంటిది మాకు ముందే చూపించాడు సినిమా. ఎక్కడా తగ్గలేదు, అంతకు మించి ఉన్నాడు. మేము ఊహించిన దానికన్నా నేను అప్పుడే చెప్పాను, నేను అవాళే రాశాను, అతను అడవిని జయిస్తాడని. ఈ జంగ్లీ కొడుకులు కదా వీళ్ళందరూ జయిస్తాడని చెప్పి జంగ్లీ ఇటు జంగ్లీ రాజ్యం నడిచింది కదా, అడవి ఆటవికులు కదా, ఆటవిక రాజ్యం నడిచింది. అతను జయిస్తాడని చెప్పి ఆ రోజే రాశాను నేను, కాల్చి చూసుకోండి నా వాళ్ళ మీద. ఎక్కడ తగ్గలేదు, అడుగడుగున అడ్డం పెట్టారు. రకరకాల ముఠాలు దిగినాయి, దాడులు చేయడానికి దాడులు చేసి పోలీసు వెనకాల దాక్కుండా తిరిగి వెళ్ళమే కేసులు పెట్టారు. వేదిక లాగేసుకున్నారు. టాటర్ మీద ఎక్కి మాట్లాడాడు. అసలు అక్కడ ఉండటానికి వీలేదన్నారు, మిద్దె ఎక్కి మాట్లాడాడు. మైక్ లాగేసుకున్నాడు, గొంతు చించుకుని ప్రజలందరికీ మాట్లాడాడు ఆయన. అడుగడుగున హారతలు, జన నీరాజనం. ఒక్క 10 రోజులు వాళ్ళు ఇష్టమైనట్టు కూసారు కోతలో. జనం లేరు, అది లేరు, ఇది లేరు అని. రాయలసీమ భౌగోళికంగా ఒక గ్రామానికి మధ్యలో లెంగ్త్ ఎక్కువ, దూరం ఎక్కువ ఉంటుంది. ఆనుకుని ఉండవు, చూసుకొని కావాలితే మీరు. అదే మీ కోనసీమ లేకపోతే మా కోస్తా జిల్లాలు చూడండి, పక్కన ఊదారి మీద ఒకటి ఉంటాయి. ఈ ఊరు దాటకుండా ఇంకో ఊరు వచ్చింది. అంచేత మీకు ఆ నైసర్గిక స్వరూపం వేరు, ఇది వేరు. అయినా సరే ఎక్కడ తగ్గలేదు. ఆయన అస్సలు బందోబస్తు లేదండి, పోలీసులు అస్సలు సహకరించలేదు. మీకు ఆయన తిరుపతిలో ఒక సమావేశం ఏర్పాటు చేయడం విద్యార్థులతో వాళ్ళతో. లోకేష్ అంటే ఏంటో తెలిసింది వాళ్ళ పిల్లలు, చిన్నపిల్లలు ఎంత ఆకతాయితనంగా ఉంటుంది. ఎలాంటి ప్రశ్న వేసినా కానీ సమాధానం చెప్పాడు. యూత్కి దగ్గర అయిపోయాడు అక్కడతోటి, ఒక్క దెబ్బతోటి యూత్కి దగ్గర అయిపోయాడు అతను. మాస్ హీరో, మాస్ జాతర అంటారు చూసారా. ఒక నాయకుడికి మాస్ ఇమేజ్ ఉండాలండి. ఎన్టీ రామారావు గారికి ఉండేది, అది బాలకృష్ణ గారికి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి మాస్ ఇమేజ్ ఉండదు, అదంతా క్లాసు. లోకేష్ది ఏంటంటే ఫుల్ మాస్ విత్ టచ్ ఆఫ్ క్లాస్. బాగా ఎడ్యుకేటెడ్ కాబట్టి, అంటే అన్ని లక్షణాలు పుణికిపుచ్చుకున్నాడు అతను. ముగ్గురిని దాటుకుని వెళ్ళాలి. రామారావు గారు, చంద్రబాబు గారు, బాలకృష్ణ, ఈ ముగ్గురిని మరిపించాలి ఇతను ఎస్టాబ్లిష్ అవ్వాలంటే. అది ఎంత కఠినమైంది, ఎంత కష్టం అది. మీకు ఆయన ఇంకా రాయలసీమలో ఉండగానే జనవరిలో మొదలెట్టాడు. ఈయన జనవరి నెలాకనే మార్చిలోనే ఈ పట్టభద్రుల ఎన్నికలు వచ్చినాయి, 3 గెలిచారు. సాధ్యమండి? జగన్ లాంటి అరాచకవాది, దొంగోట్లు మీకు 10 సీమలు పొట్టకొత్త అక్షరముఖ రానోడు కూడా పట్టభద్రుడి కింద వచ్చి ఓటు వేసేస్తున్నాడు. తమిళనాడు నుంచి దిగేశారు తొంభల కింద టూరిస్ట్ బస్సులు వేసుకుని. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు గెలిచాడే. ఖచ్చితంగా గెలిపాయనే కారణం. ఒక రకమైన ఊపి తీసుకొచ్చాడు కుర్రాళ్ళలోనే. చదువుకున్న పిల్లలందరికీ లోకేష్ ఆశాజ్యోతిగా కనిపించాడు అందరికీ. ఈ అరాచక పాలన నుంచి బయటపడేస్తాడు ఇతను. ఒక తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల మీద కొంత యూత్ దూరంగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ళోళ్ళు 50 ఏళ్ళు అలా ఉంటారు, యూత్ తక్కువ ఉంది. యూత్ కనెక్ట్ అయింది లోకేష్ వల్లే. సీమ దాటి మీకు కడప జిల్లాలో అడుగుపెట్టి జమ్మలమడుగు కట్ట చూడండి, జమ్మలమడుగా జనాల మడుగు అన్నట్టు అనిపించింది అక్కడ. కర్నూలు మీకు రోజు రోజుకి జనం పెరుగుతూ వచ్చారండి. అతని ఇమేజ్ కూడా అలా పెరుగుతూ వచ్చింది. ఫెరోషియస్ లాంగ్వేజ్, అసలు ఉగ్రరూపం చూసాం ఒక్కోసారి. అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు 14 నుంచి 19 వరకు ఆ ప్రభుత్వం చేసిన పని ఒకటి సరిగ్గా చెప్పుకోలేదు. ప్రతి చోట ప్రతి అడుగు వీళ్ళ ముద్ర కనిపించింది. వీళ్ళు ఏం చేశారు, ఈయన అప్పుడు పంచాయతీరాజ్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఏం చేశాడు అనేటువంటిది ఎక్కడికక్కడ చూపించి సెల్ఫీ చూపెట్టి ఛాలెంజ్ చేశాడు. అనేక అక్రమాలను బయటపెట్టాడు. ప్రతిరోజు కనెక్ట్ అవుతూ వచ్చాడు. అతనికి అయిన వాళ్ళు కాని వాళ్ళు కూడా దూరంగా ఉన్నారు. స్టార్టింగ్లో అతనికి ప్రమోట్ చేయలేదు, అతను వాళ్ళకి కనీసం చూపించలేదు. మెల్లమెల్లగా జనాదరణ ఎప్పుడైతే వచ్చిందో, జనం ఎప్పుడైతే అతను వెనకాల నడుస్తూ ఉన్నారో, అతను అడుగులో అడుగేసి నడుస్తూ ఉన్నారో అందరూ చూపించడం మొదలెట్టారు, మంచిగా కానీ చెడ్డగా కానీ.
సీమ దాటేటప్పటికి నాయుడు కొడుకుగా చూశారు అప్పటి వరకు ఆయన్ని. మన చాలామంది నాయుడు కొడుకు నాయకుడు అయ్యాడు అనేటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ అయ్యింది. అవును. నెల్లూరు జిల్లా వైసీపీకి అడ్డా అప్పుడు. అలాంటి చోట అతనికి లభించిన ఆదరణ చూస్తే గుండెలు అవిసిపోయి ఉంటాయి. ఏంటండి, ప్రకాశం అయితే చెప్పుకోగలదు. ఇంకా అసలు ప్రకాశం జిల్లాయే తెలుగుదేశం పార్టీకి ఊపి తెచ్చిన జిల్లా ఈ టర్మ్లో. కోస్తాలో గడిగెట్టాడు. గుంటూరు అంటే కరకు కత్తుల కరాల నృత్యం చేసేవాడు వినుకొండ సభ చూడండి. ఆ రోజు అక్కడ ఆ జనాల ఘోష వింటే గుండెలు అవిసిపోయి ఉంటాయి జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్కి. అది చూడండి, వినుకొండ సభ చూడండి. అది అయిన తర్వాత పెనమలూరు ఒకనాడు రామారావు గారు వస్తే తెల్లవారుజాము 3 గంటల వరకు వెయిట్ చేసేవారు జనం. అదే సీన్ రిపీట్ అయింది. చరిత్ర పునరావృతం అంటారు దాన్ని, హిస్టరీ రిపీట్స్ అంటారు కదా. అంటే మీరు అక్కడ ఎన్టీ రామారావు గారిని టచ్ చేసాడు ఈయన. అధిగమించడంలో ఆ రన్నింగ్ రేస్లో మాస్ ఇమేజ్లో బాలకృష్ణ గారిని విజన్ తన భవిష్యత్ దర్శనం విషయంలో చంద్రబాబు గారిని అప్పటి వరకు దాటుకుంటూ వచ్చినాడు. అక్కడ రామారావు గారిని టచ్ చేశాడు మాస్ ఇమేజ్లో, ఫుల్ ఈ జనాదరణలో. ఇక అక్కడి నుంచి తిరిగి చూసుకునే పని లేదు. ఇంక తట్టుకోలేక వాళ్ళు గోదావరి జిల్లాలకు వచ్చినోడికి దబిడి కార్యక్రమం కూడా చేశాడు. తిరిగి ఎవరన్నా వస్తే అప్పుడు దాకా కొడితే కొట్టించుకున్నారు, గెలితే గెలిచుకున్నారు, తిడితే తిట్టించుకున్నారా, తిరిగి దొరివేయటం మొదలెట్టారు. ఏంటండి, దాన్ని సాగుగా పెట్టుకుని రాత్రిలో శిబిరం మీద దాడి చేసి మొత్తం కార్యకర్తలందరినీ లోపలేసారు. అంటే దీన్ని చల్లా చెదిరి చేసేద్దాను. ఇది చాలదంటే బాబు గారిని అరెస్ట్ చేశారు. ఓ పక్కన బాబు గారు బాధుడు ఇదేం కర్మరా, ఈ కార్యక్రమాలతో ఆయన తిరుగుతుంటే ఓ పక్కన ఈయన పాదయాత్ర ఒక రకమైన రగిలిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పవనాలు కాలిఫోర్నియా కార్చిచ్లాగా ఎగసిపడిందండి. ఇక్కడ లాస్ ఏంజల్స్లో కార్చిచ్ ఎలాగైతే ఉందో అలా ఎగసిపడింది ఆంధ్రప్రదేశ్లో అన్ని వైపుల నుంచి. అయినా సరే తెలుగుదేశం కొంతమందికి జారిపోయి అన్నీ బాబోయ్ ఆడే వచ్చేస్తాడు ఈడే వచ్చేస్తాడు అనేవారు. మమ్మల్ని సబ్బు తొబ్బివారు ఫోన్లు చేసి రోజుని వారు బాబాడు మటాస్ అయిపోయారు బాబు, వాడికి దిక్కు దిమానం ఉండదో, అది వీళ్ళు పొత్తులు కూడా అక్కలేదని చెప్పి కూడా నేను. ఇక్కడ జనం ఒక రకమైన వెగటు వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి మీద. దానికి తోటి వీళ్ళు ఆశాజనకంగా కనపడుతున్నారు. చరిత్ర ఉంది. దీనికి సాయంగా అగ్నికి ఆయువు తోడినట్టు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళకి జత కలిసాడు. ఆ 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు లోకేష్ గారు పార్టీని ఒంటి చేతి మీద నడిపించలేదు. కూడా ఏంటంటే ఒక్క మాట మాట్లాడకుండా జనాలందరినీ కదిలించాడండి అతను. ఒకసారి బాబు గారితో ములాఖత్ అయ్యి బయటకు వచ్చి ఏమీ మాట్లాడకుండా 1 నిమిషం 2 నిమిషాలు అలా మౌనంగా నిలబడి అతను వెళ్ళిపోతే జనాల గుండెలు రగిలిపోయినాయి. ఉక్రోషం వచ్చేసింది అందరికీ. రోషం పౌరుషంతో ఊగిపోయారు. నాయకుడు అంటే అదే కదిలించగలడం, అంటే తన కవళికల వల్ల, మాటల వల్ల, చేతల వల్ల జనాలు కదిలించడం అంటే అదే నాయకుడి క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు. అంటే సెపరేట్గా రాజ్యాంగంలో ఏం రాసలేదు. అటువంటప్పుడు ఈ కూటమి విజయంలో సింహభాగం ఓట అవుతుంది డెఫినెట్గానే. తెలుగుదేశం పార్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చాడు, భవిష్యత్తుకి ఆశాజనకంగా కనిపించాడు. ఎన్నాటితో పాటు రెడ్ బుక్ అని ఒకటి భయపెట్టాడు బాగా అందరినీ. నేను అప్పుడు వాళ్ళు వెక్కిరించారు. అప్పుడు రెడ్ బుక్ అందరూ మాట్లాడారు, లోకేష్ గారు మాట్లాడారు, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు తెలిసి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడితే రెడ్ బుక్ అంటున్నారు. అది ఇంకా ఓపెన్ చేయకుండానే వాళ్ళు ఓపెన్ చేయి అన్నట్టు మాట్లాడారు. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు బింబెలెత్తిపోతున్నారు, బెంగెట్టేసుకున్నారు వాళ్ళు. ఆ పేజీ జస్ట్ ఒక పేజీ తీశారు అంతే. అంటే మీకు డిన్నర్ మంచి పార్టీ జరుగుతున్నప్పుడు మంచి విందు భోజనం ముందు స్నాక్స్ పెడతారు కదా, రకరకాల ఐటమ్స్ పట్టుకొచ్చి పొల్లగుచ్చి పెడతా ఉంటారు, ప్లేట్లు పట్టుకొచ్చి అలా పెట్టారు. ఇప్పుడు కొంతమంది లోపలేసి సరిగ్గా తోమి మెయిన్ కోర్స్ ఇప్పుడు ఉంటుంది. అర్థమైందండి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇంకో 30-40 ఏళ్ల పాటు పార్టీ మంచి స్పీడ్గా పరిగెడతానికి తనకు టీం ఉంది, కుర్రోళ్ళు తయారు చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా చేసుకుంటాడు పార్టీ నాయకుడు అన్న తర్వాత. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అలాగే క్యాడర్ని బిల్డప్ చేశాడు. ఆ క్యాడర్ అంతా ఆయన వెనకాల ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ, అభిమానం, గౌరవం ఎందుకు ఉంటుందంటే తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడన్నా
ఆ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ మిగతా పార్టీలకు వీళ్ళకి ఒక వ్యత్యాసం ఉంటుంది. అది తెలుగుదేశం పార్టీని ఆ కార్యకర్తలు విమర్శిస్తారు, వాళ్ళ వ్యవహారం బాగోపోతుంది. అంచేత నాయకులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారు. ఈసారి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన అనుభవం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి తోడు, ఇవన్నీ కలిసి వచ్చిన అంశాలు. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి లోకేష్ గారు వచ్చి యుద్ధం చేసేసి గరగాట ఆడక్కలేదు. తను చేసే పని తను చేస్తాడు. మనం అలా చూస్తూ ఉండాలి. సీ అండ్ ఎంజాయ్. అంటే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ప్రకారం అభివృద్ధి, సంక్షేమం అనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. చాలామంది కార్యకర్తలు కోరుకున్నప్పుడు అట్టుకు అట్టున్నారు అంటున్నారు కదా, అట్టుకు 3 అట్లు పెడతారేమో అనుమానం లేదు. మీకు ఇంకా పెడతలేదు, ఇటు ఆడికి పెట్టలేదు, ఇటుకి పెట్టలేదు అనుకుంటున్నారు కదా, ఎవరిని వదలరు, ఎవరికి తినకుండా పంపించరు. వాడు అయిన వాడైనా, సొంత ఎమ్మెల్యే అయినా, సొంత ఎమ్మెల్యే కూడా ఉన్నవాడైనా, ఎవరికైనా సరే ఆడు ఇంకో అట్టు ఎక్కువ పెడతారు. ఇది జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ లోకేష్ గారు. ఆయన ఇంకా మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి. రాష్ట్ర ప్రజల మనసు గెలుచుకోవాలి, పూర్తిగా అది నిలుపుకోవాలి అని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీ మాటల్లోనే మీరు అన్నట్టుగా నాయుడు గారు అబ్బాయి నుంచి నాయకుడు అయిపోయాడు. సో యువకాలం అనేది ఎంత బూస్టప్ ఇచ్చిందో తెలుసు కాబట్టి, సో నిజంగా లోకేష్ గారికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.